ఈ సూర్యోదయం ఏ ఊరిలోనో చూడండి, ఏ ఊరిలోనో కదండి, మా ఊర్లోనే ఈ సూర్యోదయం చార్లెస్టన్ హార్బర్లో. ఇది నది సముద్రం కలిసే చోటు. ఆస్లే రివర్ అనే నది, ఆ రివర్ పేరు ఆస్లే రివర్ సముద్రంలో కలిసే చోటు. ఆ సముద్రం మా దగ్గర ఉండేది సముద్రం అట్లాంటిక్ ఓషన్. హార్బర్ అంటే పడవలు ఓడలు సురక్షితంగా ఆగే ప్రదేశం. షిప్స్ అండ్ బోట్స్ ఆగడానికి సురక్షితంగా ఉండే ప్రదేశం అనమాట. ఇక్కడ ఈ ప్రదేశానికి చాలా చరిత్ర ఉందండి. అలాగే చారిత్రాత్మక ప్రదేశాలు చాలా ఉన్నాయి చార్లెస్టన్లో చూడవలసినవి. ఈ సౌత్ కరోలినా అనే స్టేట్లో ఉన్న చార్లెస్టన్లోనే చాలా ఉన్నాయి చూడవలసినవి. అది అటు నుంచి రివరు, ఆస్ట్రేలియా రివరు, ఇటు సముద్రంలో కలవడానికి నది కలిసి చోట అనమాట. అది మేము ఉదయాన్నే ఇక్కడ సూర్యోదయం బాగుంటుందని చూడడానికి వచ్చాము. కానీ సూర్యోదయం కనబడలేదు, ఎందుకంటే మబ్బులు అడ్డొచ్చినా కూడా సూర్యుడు వెలుతురు కనిపిస్తుంది, కానీ సూర్యుడు పైకి రావడం కనిపించలేదు, కానీ వెలుతురు కనిపిస్తుంది. అలాగే నమస్కారం చేసుకుని కూర్చుని ఆదిత్యోదయం ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుందండి. ఆదిత్యోదయం చదువుకున్నాను కొంచెం సేపు. చదువుకున్న తర్వాత అవన్నీ నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఈ ఏరియాకి రావడము. అందుకని నచ్చి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను. ఇది అటు సైడు ఆస్ట్రేలియా రివర్. అక్కడ బోట్లన్నీ ల్యాండ్ అయ్యి ఉన్నాయండి. ఇలా రావడానికి ఫిష్లు పట్టుకోవడానికి చాలామంది వచ్చి కూర్చుంటుంటారు. ఇది హార్బర్ అండ్ ద స్టార్ట్ ఆఫ్ ద సివిల్ వార్ అని రాదనమాట. సివిల్ వార్ జరిగిన ప్రదేశం కూడా అటది. అక్కడ చూపిస్తున్నారు కదా సింబల్ వేసి, అది అక్కడ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఆ సూర్యోదయం, ఆ లైటింగ్, ఆ నది మీద పడి ఆ నదిలో నీళ్ళు రంగురంగులు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి షిప్స్, చిన్న చిన్న బోట్లు అందరూ వేసి తిరుగుతున్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు అన్నీ. అసలు ఇక్కడ నుంచి చూస్తే అదొక రకం. ఆ వెలుతురు మారుతున్న కొద్దీ, ఆకాశంలో వెలుతురు అటు మబ్బులు అడ్డొచ్చే కొద్దీ ఆ మబ్బుగా అటు ఇదిగా రకరకాల వాతావరణాలు వస్తున్నాయండి. అసలు సీనరీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వచ్చి చూసి ఉండొచ్చు, చూడని వాళ్ళు వచ్చి చూడొచ్చు. అంత అందమైన ప్రదేశం అండి. ఐలాండ్, దీన్ని జేమ్స్ ఐలాండ్ అంటారట. ఐలాండ్ వచ్చి చూసాం అనమాట. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ ప్రదేశం ఎక్కడ బాగుంటుందా అని చెప్పి వారానికోసారి ఆవిడకి ఖాళీ ఉన్నప్పుడు, మాకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. మేము వచ్చి ఎంజాయ్ చేస్తుంటాం, కాసేపు వాక్ చేసి అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఉదయాన్నే వస్తాము, ఒకసారి కొంచెం లేట్గా కూడా వస్తాము. 6:10 కల్లా వచ్చేసామండి ఇక్కడ సూర్యోదయం చూద్దామని. ఎంతో ఆశగా పరిగెట్టుకుని వచ్చాము, టైం అయిపోతుంది మళ్ళీ సూర్యోదయం వచ్చేస్తుంది అనేసి. తీరా చూసేటప్పటికి మా బుల్లెట్ వచ్చాయి. ఓకే, మళ్ళీ రమ్మంటున్నారు స్వామి, చూద్దు కానీ మళ్ళీ రండి అని చెప్తున్నట్టు అనిపించింది మాకు. ఆ చెట్లు అసలు ఆ కూర్చుని చూడడానికి, అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి తినడానికి పిక్నిక్ స్పాట్లో ఉందన్నమాట. ఇక్కడ పార్కులన్నీ అలాగే ఉంటాయండి సాధారణంగాను. అక్కడేమో బోట్స్ అవి నిలబెట్టి ఉన్నాయి. అవి రెంట్లకు కూడా ఇస్తారనుకుంటా, సొంత బోట్స్ పెట్టుకుంటారనుకుంటాం కూడా. అలా కూడా అయి ఉండొచ్చు, నాకు అంతగా తెలియదు. కానీ చూడడానికైతే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు ప్రకృతి అందాలు. ఇక్కడ చాలా ప్రదేశాలు, చాలా చూడవలసిన చాలా ఉన్నాయండి ఇక్కడ చూడడానికి. పార్కులు కాదు, అటు నుంచి దూరంగా ఒక బ్రిడ్జి వెళ్తుంది. ఇక్కడ చూడండి డెక్, ఇది నీటిలోకి ఉండే డెక్ అనమాట. నడుచుకుంటూ ఇలా స్లోప్గా ఉంది కొంచెం, అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. అలాగా ఇక్కడ దూరం నుంచి తీస్తే అంత బాగుందో అది. చుట్టూ దాని పక్కన అటు ఇటు చెట్లు. ఆ చూడండి, ఆ మూల ఉంది కదా డెక్, ఆ డెక్ మీద అది ఇలా కదిలిపోతూ ఉంటుంది. అక్కడ అలా కూర్చుని చూస్తున్నారు సూర్యోదయాన్ని. కాళ్ళు నీళ్ళలో పెట్టుకుని కాళ్ళు ఒప్పుకుంటూ చూస్తున్నారు. అక్కడ దూరం నుంచి చూడండి సూర్యభగవానుడు ఎలా వస్తున్నారు, పైకి మెల్లిగా వస్తున్నారు. అలా చూస్తున్నాం అనమాట ఆ వెలుతురు. అక్కడ ఆ దూరంలోనే డాల్ఫిన్స్ కూడా ఎగురుతున్నాయండి. డాల్ఫిన్స్ నీళ్ళలోంచి ఇలా ఎగిరి కిందకి పడుతున్నాయి. అసలు ఆ సీనరీ కళ్ళతో చూడవలసింది. ఆ నీళ్ళు సౌండ్, గలగలా సౌండ్, ఆ నీళ్ళు వస్తుంది, ఆ గట్టి కొట్టుకుంటున్నప్పుడు అది ఒక రకమైన సౌండ్ వస్తుంది, ఆ మ్యూజిక్
ప్రకృతి అందాలు. మేము మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ ఏరియాకి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఇలాగే చాలా ఉన్నాయి. ఈ వార్న బ్యాటరీ పార్క్ అని, తర్వాత ఏమో వచ్చి వాటర్ ఫ్రంట్ పార్క్, పైనాపిల్ కూడా ఉంటుందండి. పైనాపిల్ నుంచి ఇలా నీళ్ళు పడుతూ ఉంటాయి, ఫౌంటైన్ లాగా. చాలా బాగుంటాయి చూడడానికి. ఇక్కడ నుంచి మనకి అటు సైడ్ ఇంకొక తీరం ఉంటుంది. ఆ తీరం నుంచి అయితే వాటర్ ట్యాక్సీలు అవి ఉంటాయి. మనం టికెట్స్ కొనుక్కొని అందులోని చేయొచ్చు. దానికి టైమింగ్స్ ఉంటాయి. దీని వారినే ఒక యాక్వేరియం కూడా ఉంటుంది చూడడానికి. ఆ దూరం నుంచి ఒక బ్రిడ్జి కనిపిస్తుందండి, పల్చగా ఉంటుంది. ఆ డాల్ఫిన్ అక్కడ ఎగురుతుంది. ఒక బర్డ్ చూడండి నీళ్ళలో దిగి ఆ ఫిష్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. అందరూ కూడా సూర్యోదయానికి ఫొటోస్ తీసుకుంటున్నారు. అది ఎలా వస్తుందని అటు చూస్తున్నారు, అటు ఫొటోస్ చూడాలి. మబ్బుల్లోంచి కిరణాలు మనం చూడలేమేమో అన్నట్టు అటు ఇటు కిరణాలను అటు ఇటు మేఘాలు కప్పి మధ్యలోని సూర్యభగవానుడు వస్తున్నాడు. చూసారా ఆ డెక్క ఎలా ఊగుతుందో. ఆ నీళ్లు కదలికకి ఇంకా ఎక్కువ ఊగుతుంది. తక్కువ కదిలినప్పుడు తక్కువ ఊగుతుంది, ఎక్కువ కదిలినప్పుడు ఎక్కువ గట్టిగా ఊగుతుంది. అది మేము నిల్చుని చూస్తున్నాము. అది చిత్రం అనిపించి అలా ఊగుతుంది నీళ్ళలో. కానీ పడిపోం, కానీ ఆ నీళ్ళలో బ్యాలెన్స్ తప్పి భయం వేస్తుంది, పడతామేమో అన్నట్టు. కానీ జాగ్రత్తగా చూసుకుని నిలబడాలి. కాసేపు ఫొటోస్ తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ 10 మంది కలిసి వచ్చామండి. 10 మంది కూడా చాలా ఎంజాయ్ చేసాము. వచ్చి టీలు టిఫిన్లు తెచ్చుకున్నాము కూడాను, ఫ్రూట్స్ తెచ్చుకుని అందరూ షేర్ చేసుకుని తిన్నాం అనమాట. ఇక్కడ ఇంకా ఏమేమి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయో చార్లెస్టన్లోని అక్కడ రాస్తారనమాట, అన్నీ చూపిస్తున్నారు. అంటే కొంతమంది టూరిస్టులు వస్తారు కదా, అక్కడ ఏమున్నాయో ఎవరికి తెలియకపోతే అక్కడ బొడ్డు మీద కూడా చూసుకుని వెళ్ళొచ్చు. చుట్టుపక్కల దగ్గరగానే ఉంటాయి. దగ్గర అంటే మరీ ఇంటి పక్కన ఉండవు, వచ్చిన వాళ్ళు చూసుకోవడానికి. ఇంకా మోటల్ రూమ్స్ తీసుకుని ఉండి అవన్నీ చూసి వస్తారండి. వీకెండ్స్ వచ్చినప్పుడు, లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు అందరూ చూడడానికి వస్తారు. అక్కడ సముద్రం అన్నమాట, అలా పాయలు అలా అటు వెళ్తుంది. అటు నుంచి షిప్స్ అవి ఇటు వస్తూ ఉంటాయి, లోడ్లు వేసుకొని వస్తాయి అనమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా రాసి ఉన్నాయి అన్నీ. ఇంకేమున్నాయో అన్నట్టు బోర్డు మీద అన్ని ప్రదేశాల పేర్లు రాసి ఉన్నాయి. దాని హిస్టరీ కూడా రాసింది. ఒప్పుకుంటే చదువుకున్నాము. చదువుకుని ఫొటోస్ తీసుకుని చదువుతూనే వీడియో తీస్తున్నాను అనమాట మీకు. అంతేనండి ఈ వీడియో. దూరం నుంచి డెక్ తీశాను మీకు చూడండి. అటు ఇటు చెట్లుండి మధ్యలో ఎంత అందంగా కనిపిస్తుందో. అటువైపు నీళ్ళు, అసలు ఇటు సైడ్ ఇది మనుషులు పిల్లల్ని తీసుకొస్తున్నారు. కుక్కలను తీసుకొచ్చి తిప్పుకుంటూ వాకింగ్ లాగా కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఫిష్లు పట్టేవాళ్ళు ఫిష్ పడుతున్నారు. అలా అని అసలు ఎంత చూసినా తనివి తీరని ప్రదేశాలు, ఎంతో అందం అనిపించింది అనమాట. బోర్డు మీద చదువుకుని కూడా వెళ్ళొచ్చు. కొంతమంది ఎక్కడెక్కడ చూడాలనుకున్నారో దగ్గర చుట్టుపక్కల ఏమున్నాయో అని జీపీఎస్లో పెట్టుకుని ఎంత దూరంలో ఉన్నాయో చూసుకుని వెళ్తారు. అక్కడ టైం బట్టి అది చూడు. ఆ బోర్డు మీద ఆ పేర్లే సీనరీలో అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా తీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది ఆకాశంలో వెలుతురు మారే కొద్దీ ఇక్కడ ప్రకృతి రంగులు కూడా మారుతుంది. ఇటు పక్క నీడ, ఒక పక్క ఎండ, ఒక పక్క అలా చూడండి. అది అక్కడ షిప్ లాగితే అక్కడ నుంచి ఆ లోడ్ అన్లోడ్ చేసుకోవడానికి దారి అనమాట అది. అక్కడ కూర్చుని చూసేవాళ్ళు చూస్తున్నారు. చాలామంది జనం వచ్చారండి. మేము ఇంకా చూడడానికి, కానీ మనుషులను ఫోటో తీయకూడదు కదా, వాళ్ళ అనుమతి లేకుండా అన్నట్టు నేనేం తీయలేదు. మా ఫ్రెండ్స్ అయితే 10 మంది వచ్చాము మేము. వాళ్ళకి అందరం ఫొటోస్ తీసుకున్నాం, కానీ ఎవరిని ఈ వీడియోస్లో పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు కదా. మన ఇంట్లో పిల్లలు, మన ఇంట్లో మనుషులు అంటే వేరు, ఫ్రెండ్స్ అంటే వేరు కదా. వాళ్ళ అనుమతి లేకుండా మనం అలాంటి తీయకూడదు. ఆ నీళ్ళు చిన్న సముద్ర ఒడ్లాగా, ఆ పక్క నీళ్ళు అలాగా చిన్న చిన్న అలలు వస్తున్నాయి గాలికి. ఆ సౌండే వేరేగా ఉందండి. చిన్న ఫ్లూట్ సౌండ్ లాగా చిన్న అదొక రకం. అక్కడ ఆ సముద్రంలో దొరికే షెల్స్ అనమాట. ఏమో ఈ బ్లాక్గా ఉండేవి షార్క్ టీత్.
ఆ వెరైటీ వెరైటీ పేర్లోనండి ఈ షెల్ చూడండి. అదేం రాసింది, బీచ్ కాంబింగ్ ట్రెజర్స్ అని రాసింది అనమాట. అవన్నీ చదువుకుని ఫోటో తీశాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంటికి లక్ష్మి ఇల్లాలు. అస్తమానం చెప్పి మీకు బోరు కొట్టించడం ఎందుకని ఫస్ట్ చెప్పట్లేదు. చూసాను, అదేదో టీత్, అదేదో షెల్, ఒక రకం షెల్, ఇదొక రకం షెల్, చాలా రకరకాల షెల్స్ అన్నీ చూపిస్తున్నారు. దాని మీద చదువుకుని ఎంజాయ్ చేసి ఒక టిఫిన్లు కాఫీలు తాగేసి ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.